అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొంప ముంచినాయి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్. దాదాపు 57% పోలింగ్ అయింది ఢిల్లీలో. ఎలక్షన్స్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అయితే ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటాడు ఏందనేది అర్థమైతలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారానికి పోయిండు. మహారాష్ట్ర డుమ్మా. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గెలువలే, చిత్తు ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు, మంత్రులు పోయిర్రు, ఎమ్మెల్సీలు పోయిర్రు, ఎమ్మెల్యేలు పోయిర్రు, ఎంపీలు పోయిర్రు, తెలంగాణ నుండి కాందాన్ మొత్తం పోయిర్రు. మహారాష్ట్ర ఎలక్షన్ ప్రచారంలో ఫస్ట్గా పాల్గొన్నారు. తెలంగాణ మొత్తం భూకంపం బద్దలు కొట్టేసినాం, 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, అన్ని వచ్చేసినాయి. మోదీ గారు కావాలంటే మీరు ఒక సర్వే కమిటీని తెలంగాణకు పంపుర్రి, మీ దగ్గర పైసలు లేకపోతే నేను ఇస్తా, నా హెలికాప్టర్ పంపిస్తా, మీరు అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పంపుర్రి, తెలంగాణ అంతా సర్వే చేస్తారని చెప్పి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గప్పాలు కొట్టిండు. సీన్ కట్ చేస్తే మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి కాన్స్టిట్యున్సీ డమాల్ ఖతమైపోయింది. మహారాష్ట్రలో చిత్తు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. పాపం రేవంత్ రెడ్డి సార్ ఐరన్ లెగ్గు, ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ మొత్తం భస్మం అవుతుంది, బొగ్గులెక్క అవుతుంది. ఆయన లెగ్గే ఒక బొగ్గులెక్క మారింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన ఢిల్లీకి కూడా పోయిండయా. ఢిల్లీకి కూడా పోయి ఢిల్లీలో కూడా సార్ ప్రచారం చేసింది. ఢిల్లీలో ఎట్లా ప్రచారం చేసింది తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్? మామూలు ప్రచారం కాదు, మళ్ళా మొత్తం ఢిల్లీలో మీకు 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీలు వచ్చే బాధ్యత నాది, 200-300 యూనిట్ల ఉచిత కరెంట్ వచ్చే బాధ్యత నేను తీసుకుంటా, 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా, తెలంగాణలో ఎట్లయితే అన్ని హామీలు ఇంప్లిమెంట్ అయిందో ఢిల్లీలో కూడా అట్లా అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేపిస్తా, నేను తీసుకుంటా భరోసా అని చెప్పిండు. తెలంగాణ మొత్తం అద్దపుతునుక చేసేసినాం, బంగారు తెలంగాణ అయిపోయింది, తెలంగాణ మొత్తం పచ్చబడ్డది, అన్ని గ్యారెంటీలు అయిపోయినాయి, మొత్తం అన్ని గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకు వచ్చేసినాయి, ఢిల్లీలో కూడా వస్తుంది. తెలంగాణ ఎట్లయితే పచ్చబడ్డదో, తెలంగాణ ఎట్లయితే అద్భుతంగా ఉందో ఢిల్లీ కూడా అట్లా అద్భుతంగా ఉంటుంది, మీరు కాంగ్రెస్ కోట్లేస్తే అని చెప్పి పాపం సార్ గట్టిగా ప్రచారం చేసిండు. తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిండు, చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని పాపం ఢిల్లీ జనం నమ్మలే. ఢిల్లీ జనం ఆఖరికి అదే పాత గవర్నమెంట్కి మళ్ళీ కొంత అనుకూలంగా ఉంటుండే, కానీ సీన్ కట్ అయిపోయింది. అసలు ఢిల్లీలో ఇంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అని అనుకోలే. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇంత పేద దెబ్బ పడుతుందని కూడా అనుకోలే. పోనీ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ 2 కలిపి ఏమన్నా పోటీ చేసేమన్నా అవకాశం ఉంటుండే అనుకున్నాం, కానీ అట్లా కూడా డమాలే. ఈ సిచ్యువేషన్ ఎగ్జిట్ పోల్ చూస్తా ఉంటే పాపం రాహుల్ గాంధీ గారు మరి ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమైపోతుంది. కానీ నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ డమాల్ అవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని ఇంకోసారి ఎక్కడ ఎలక్షన్ ప్రచారానికి తీసుకోపోకండి. మరి ఎందుకో సార్కు ఏమన్నా శని గిట్లుందో ఏమో మనకు తెలియదు, మరి శని పూజ గిట్ల చేయించుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, ఎందుకంటే నవగ్రహాలు అనుకూలంగా లేవేమో, అనుకూలిస్తలేవేమో. సో దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి పూజ చేపియండి, ఎందుకన్నా మంచిది శాంతి పూజ. ఎందుకంటే కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు మస్తు సార్లు పూజలు చేయించిండు, మీరు కూడా కొంచెం పూజ చేయించుకోండి, శాంతి పూజ. మీకు ఏమన్నా దిష్టి గిట్లా కలిగిందో ఏమో, మీరు ఏడిపోతాడా మొత్తం కథమే అయిపోతుంది కథం అంతా. అయితే ఢిల్లీలో కూడా మహారాష్ట్రలో ప్లే చేసినటువంటి స్ట్రాటజీ ఢిల్లీలో ప్లే చేసేట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు. అదేంటి ఆ స్ట్రాటజీ అనేది నేను లాస్ట్ లో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ చూడుర్రి. ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి ఢిల్లీలో ఏ పార్టీ గెలవబోతుంది ఏం కథ అనేది ఒక క్లారిటీ వస్తుంది. అట్లనే దయచేసి ఈ వీడియో చాలా మంది సబ్స్క్రైబర్స్ 60% సబ్స్క్రైబర్స్ అంటే చేసుకున్నటువంటి వాళ్ళే చూస్తున్నారు, చేసుకున్నటువంటి వాళ్ళు 40% చూస్తారు. కాబట్టి దయచేసి మీ మద్దతు అడుగుతా ఉన్నాం, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా మంది మన ఛానల్ పైన కుట్రలు చేస్తూ ఉన్నారు, కొంతమంది రిపోర్ట్లు కొట్టేటటువంటి వ్యక్తులు ఎక్కువైపోయినారు. మీ దగ్గర ఏం డబ్బులు అడుగుతాయేనో, కేవలం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. రైట్ గా ఒకసారి ఎగ్జిట్ పోల్ కి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇది కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ లో కీలకమైనటువంటి వ్యూహం రచించిందబ్బా. కేకే సర్వే ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు, జనసేనకి ఎన్ని వస్తాయి, టీడీపీకి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి, ఒకటేసారి కేకే సర్వే ఎట్లా చెప్తే అట్లా వచ్చినాయి. కాబట్టి మనం కేకే సర్వేని కొంత బిలీవ్ చేయవచ్చు, కేకే సర్వేని నమ్మొచ్చు, మనం దీంట్లో వేరే ఆప్షన్ లేదు. అయితే కేకే సర్వే ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఏదైతుందో 2025 కి సంబంధించిన ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 39 సీట్లు అని చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీకి 22 సీట్లు అని చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి 0 -9. మరి అది 9 రావచ్చు రాకపోవచ్చు అనేది కొంత నడుస్తున్నటువంటి చర్చ. అంటే 9 సీట్లు ఏదో వచ్చే అవకాశం ఉందని చెప్పి అదేది కేకే సర్వే చెప్తున్నటువంటి మాట. అదర్స్ కి 0. అంటే దీన్ని బట్టి కేకే సర్వే ఏం చెప్తున్నది, మళ్ళీ అధికారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ రాబోతున్నది. అరవింద్ కేజ్రీవాల్ ఏది ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఢిల్లీ అనేటటువంటి క్యాపిటల్ లో మళ్ళీ ఈసారి అరవింద్ కేజ్రీవాలే చక్రం తిప్పబోతున్నాడు అని చెప్పి కేకే సర్వే చెప్తున్నటువంటి అంశం. సో ఇది కేకే సర్వేకి సంబంధించిన స్ట్రాటజీ గ్రూప్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్. సో కేకే సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ టాప్ ఉన్నది.
తర్వాత మనం ఆపరేషన్ చాణక్య, మనం ఆపరేషన్ చాణక్యని కూడా కొంత డౌట్ పడవచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ గెలుతుందని చెప్పి వీళ్ళు గట్టిగా ప్రచారం చేసిన అప్పట్లో. కాబట్టి వీళ్ళు 50% ఛాన్స్ ఇవ్వాలి మనం ఆమ్ ఆద్మీ పార్టీకి. వీళ్ళు మొత్తం లెక్క చెప్పరు. మీరు చూడు, కొన్ని సర్వేలు అంచనా వేస్తాయి, మినిమం అంచనా వేస్తుంది. కానీ కేకే సర్వే డైరెక్ట్ చెప్తున్నాడు. కేకే సర్వే సంఖ్య చెప్తున్నాడు. ఆయన చెప్తున్న ఆమ్ ఆద్మీకి 39, బీజేపీ 22, కాంగ్రెస్ 9, అదర్స్ 0. డైరెక్ట్ లెక్క చెప్పేస్తున్నాడు. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ అట్లా కాదు. ఇక చూడు వీళ్ళ కథ ఎట్లుంటుందో. ఆపరేషన్ చాణక్య ఆమ్ ఆద్మీ పార్టీకి 22 నుండి 25కి వస్తాయట. భారతీయ జనతా పార్టీ 33 నుండి 37 వస్తాయట. అంచనా, వీళ్ళు మొత్తం లెక్కపత్రం ఏం చెప్పారు, వీళ్ళు అంచనా, వీళ్ళు ఊహించుకుంటారు అంతే. కాంగ్రెస్ పార్టీకి 6 నుండి 7 వస్తాయట, అదర్స్ కి 1. పుసుక్కున వీళ్ళు చెప్పింది ఏమైనా జరిగితే మేము చెప్పినట్టు జరిగింది అంటారు, లేకపోతే ఏదో ఇక ఎక్స్పెక్ట్ చేసినాం రాలేదు అని చెప్పి మళ్ళీ చెప్పుకుంటారు. ఇది ఆపరేషన్ చాణక్యకి సంబంధించిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర చూడుర్రి మీ పర్ఫార్మెన్స్, మీరు ఏడి పోతార కథం. ఇక తర్వాత మ్యాట్రిక్స్ అని చెప్పి తర్వాత ఇంకో ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ 32 నుండి 37 రాబోతున్నాయి, భారతీయ జనతా పార్టీకి 35 నుండి 40 రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి 1 రాబోతున్నది, అదర్స్ కి 0. అంటే ఇక్కడ కాంగ్రెస్ కి 0 అన్నట్టే లెక్క. ఈ తరీకాను చూస్తూ ఉంటే ఇదేమో మ్యాట్రిక్స్ కి సంబంధించినటువంటి అంశం. తర్వాత పీపుల్స్ ఇన్సైట్ అని చెప్పి ఇంకొకటి ఇచ్చింది. ఇది మనం చూసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుండి 29 వస్తాయట సీట్లు, భారతీయ జనతా పార్టీకి 40 నుండి 44 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు, అదర్స్ కి 0. ఇదేమో పీపుల్స్ ఇన్సైట్ కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఇస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. తర్వాత టైమ్స్ నౌ. సో మనం కొంత టైమ్స్ నౌ ని కూడా బిలీవ్ చేయవచ్చు, ఎందుకంటే టైమ్స్ నౌ అత్యంత కీలకమైనటువంటి నేషనల్ ఛానల్, ప్రధానమైనటువంటి పత్రిక టైమ్స్ నౌ. కాబట్టి టైమ్స్ నౌ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ని కూడా మనం అంచనా వేయొచ్చు, కొంత మనం నమ్మొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 22 నుండి 31 అంటే 22 నుండి 31 సీట్లు వస్తాయి అని చెప్పి టైమ్స్ నౌ చెప్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి మాత్రం 39 నుండి 45 సీట్లు రాబోతున్నాయి అని చెప్పి ఆ టైమ్స్ నౌ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు, అదర్స్ కి 0. అంటే టైమ్స్ నౌ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అనే క్యాపిటల్ లో భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతున్నది, బీజేపీ పార్టీ చక్రం తిప్పబోతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ వార్త. దాని తర్వాత మనం పీపుల్స్ మార్చ్ ఇదేంది మార్కే. పీపుల్స్ మార్క్ చూసుకుంటే పీ మార్క్ అని చెప్పి పీపుల్స్ మార్క్. ఇది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 21 నుండి 31 సీట్లు రాబోతున్నాయట, భారతీయ జనతా పార్టీకి 39 నుండి 49 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు, అదర్స్ కి 0. ఈ తరీకాన చూసుకుంటే బీజేపీ పార్టీ ఏది ఢిల్లీలో అధికారంలోకి రాబోతుంది అనేది ఈ పీపుల్స్ మార్క్స్ చెప్తున్నటువంటి ఒక ఎగ్జిట్ పోల్. తర్వాత ఇది జేవీసీ. ఈ జేవీసీ చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 20 నుండి 31 సీట్లు రావచ్చు, భారతీయ జనతా పార్టీకి 39 నుండి 45 సీట్లు రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు రావచ్చు, అదర్స్ కి 0 సీట్లు అని చెప్పి ఇది ఇంకో ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి కథనం. తర్వాత చాణక్య స్ట్రాటజీస్ కూడా మనం కొంత బిలీవ్ చేయవచ్చు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది చాణక్య స్ట్రాటజీస్ చాలా ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుండి 28 సీట్లు రావచ్చట, భారతీయ జనతా పార్టీకి 39 నుండి 44 సీట్లు, కాంగ్రెస్ కి 2 నుండి 3, అదర్స్ కి 0. అంటే చాణక్య స్ట్రాటజీస్ కూడా చాలా క్లియర్ గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కొంత వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి కొంత కేకే సర్వే మరి వీళ్ళు అత్యుత్సాహమా లేదో తెలియదు, అంటే మనకు మ్యాక్స్ తెలియదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏందో తెలియదు, కానీ మరి డైరెక్ట్ లెక్కిచ్చేసినారు. ఆమ్ ఆద్మీ పార్టీ 39, బీజేపీకి 22, కాంగ్రెస్ కి 9. అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో రాబోతుందని కేకే సర్వే డైరెక్ట్ చెప్తున్నది, కానీ మిగతా సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్టు చాలా క్లియర్ గా చూస్తున్నాం. దాదాపు 8 సర్వేలు ఇస్తే 8 ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి వాళ్ళు ఇస్తున్నటువంటి మాట. అసలు బీజేపీ పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది? ఓవైపు మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు గెలిచేటటువంటి కార్యక్రమం చేసినారు. అసలు ఎట్లా పాసిబుల్? మొన్న జమ్మూ కాశ్మీర్ హర్యానాకి సంబంధించిన ఎలక్షన్ లో జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఒకటి బీజేపీకి వచ్చింది, ఒకటి మాత్రమే కాంగ్రెస్కి వచ్చింది. ఎట్లా అసలు బీజేపీ స్ట్రాటజీ ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడుర్రి. ఫస్ట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన ఏం చేస్తున్నాడు, ఏడీకి పోయినా కూడా తెలంగాణ సీఎం ఈయన ఏడీకి పోయినా కూడా ఈయన చేస్తున్నటువంటి ఫస్ట్ కథ ఏంది, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాం, తర్వాత మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చేసినాం, తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 600 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం అని చెప్పి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా పక్క రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నాడు సారు. అయితే ఈయన ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి సార్ పక్క రాష్ట్రాలలో అంటే, తెలంగాణ రాష్ట్రం ఎంత సుఖంగా ఎంత శాంతిగా తెలంగాణ రాష్ట్రం ఎంత పచ్చగా ఉందో,
కాంగ్రెస్ వచ్చుడుతో తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది. కాంగ్రెస్ తెలంగాణలో ఎట్లయితుందో ఢిల్లీలో కూడా అట్నే ఉంటుంది. మీరు కనుక ఢిల్లీలో కాంగ్రెస్ని కనుక అధికారంలోకి తీసుకొస్తే తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఢిల్లీని కూడా అట్లనే అభివృద్ధి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తారు. మహారాష్ట్రలో కూడా సేమ్. తెలంగాణలో అన్ని గ్యారెంటీలు ఇచ్చేసినాం, తెలంగాణ పచ్చబడ్డది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ని గెలిపిస్తే తెలంగాణను ఎట్లయితే మేము మంచిగా తీర్చిదిద్దినామో మహారాష్ట్ర కూడా తీర్చిదిద్దుతాం అని చెప్పి అక్కడే చెప్పిండు. అయితే ఆఖరికి మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ మహారాష్ట్రలో ప్రచారం చేశారు. అదేం వీడియోలు అంటే హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు బయటకు వచ్చి పెట్రోల్ పోసుకున్నాడు, ధర్నాలు చేసుడు, జేసీబీల ముందు వండుకున్నాడు, ఏడ్సుడు, పెడబొబ్బలు, కేసీఆర్ని పొగుడు, రేవంత్ ని తిట్టుడు, ఈ వీడియోలన్నీ మరాఠీలో మార్చి మరి లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ నుండి మరాఠీ లాంగ్వేజ్ కి మార్చి మరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసింది బీజేపీ వాళ్ళు. తెలంగాణలో పరిస్థితి ఇది. తెలంగాణలో హైడ్రా తీసుకొచ్చి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని ఇల్లులు కూల్చేస్తున్నారు. రైతులకు రైతు భరోసా అయ్యలే, రోడ్ల మీదకి రైతులు వస్తావుర్రు, బెటాలియన్ కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటారు, ధర్నాలు చేస్తుర్రు. చాలా మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, నిరుద్యోగులను పోలీసులు తంతుర్రు, కొడుతుర్రు. చాలా మంది లగిచర్ల బాధితులను ఇబ్బంది పెడుతున్నారు, రైతులను సంఖ్యలేసి జైలుకు తీసుకుపోతున్నారు అని చెప్పి ఇక్కడ వీడియోలు అన్ని కూడా మహారాష్ట్రలో ప్రచారం చేశారు. అంటే ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మహారాష్ట్రలో కూడా అంత దారుణం అవుతుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ కోటేయకుర్రి అని చెప్పి మొత్తం మహారాష్ట్రకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా గ్రూప్లలో తెలంగాణ వీడియోలన్నీ ప్రచారం చేశారు. నాట్ ఓన్లీ తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన వీడియోలు కూడా ప్రచారం చేశారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి ఒక కోణంతో. కాబట్టి ఇక్కడ సీన్ అర్థమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటటువంటి దుకాణం తెరిచి పెద్ద ఎత్తున ఫెయిల్ అయిపోయిండు. తర్వాత ఈయన ఇంకేం చేసిన, మహారాష్ట్రలో ప్రచారం అయిపోయినాక ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో కూడా సేమ్ స్ట్రాటజీ. ఢిల్లీలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వీడియోలన్నీ ఢిల్లీలో ప్రచారం చేసిరట. ఇది బీజేపీ సోషల్ మీడియాలో చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పిరట, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, మొత్తం ఇల్లులు కూల్చేస్తున్నారు, హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి పేదవాళ్ళు ఇల్లులన్నీ నేలమట్టం చేస్తున్నారు. ఢిల్లీలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఎంత ఇబ్బంది అవుతుందో ఢిల్లీలో కూడా అంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కు ఓటేయకండి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయకండి. ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ దందా చేసిండు, మద్యం దందా చేసి ఆఖరికి టీఆర్ జైలు పోయి వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వారికి ఓట్లేయకూడదు అని చెప్పి రెండు పార్టీల గురించి నెగిటివ్ ప్రచారం చేశారు. తెలంగాణలో నడిచినటువంటి ప్రతి అంశం, తెలంగాణకు సంబంధించిన ప్రతి వీడియో బీజేపీ సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నట్టు ఢిల్లీలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంప ముంచి ఎట్నో అట్లా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొంప ముంచింది ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్. రాహుల్ గాంధీ కొంప కూడా ముంచింది సార్. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయో అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ మొత్తం తెలంగాణని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది, తెలంగాణ ఆగమాగం అవుతున్నారు, రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. తెలంగాణ లెక్కన ఈ రాష్ట్రం కూడా అవుతుంది, తెలంగాణలో ఓటేసి గెలిపించారు జనం, ఇక్కడ మీరు సేమ్ తెలంగాణ లెక్కన ఓటేసి గెలిపిస్తే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డట్టే మీరు కూడా ఇబ్బంది పడతారు, ఆలోచన చేయరు అని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు. ఈ విషయంలో వాళ్ళు సక్సెస్ అయినట్టే లెక్క. సో ఢిల్లీలో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతుందట, మహారాష్ట్రలో వచ్చినట్టు. అట్లా జమ్మూ కాశ్మీర్, హర్యానాలో కూడా ఒక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి చూడాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అట్లుంటది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని మళ్ళీ దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఐరన్ లెగ్ ఎక్కడికి కూడా పోవద్దని చెప్పి, మా తెలంగాణలోనే ఉండాలి, మళ్ళీ మా సారే గెలవాలి, మా సారే రావాలి, మా సారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. మా సారు మా తెలంగాణ తప్ప వేరే కాడికి పోవద్దు, వేరే కాడ ప్రచారానికి పోవద్దు. మా సారికి ఏదో శని ఉన్నట్టున్నది, ప్రచారానికి పోతుండు, ప్రచారం పోయినటి కల్లా ఓడిపోతున్నారు. కాబట్టి మా సారికి ఏడికి రానియం కూడా. దయచేసి రాహుల్ గాంధీ గారు మీరు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని పిలవకండి, ఆయన ఇక్కడనే ఉంటాడు, మాతోనే ఉంటాడు, ఆయన ఏడికి పోతే ఆయన మీరు ఓడిపోతారు, కాబట్టి దయచేసి ఎంకరేజ్ చేయకండి అని చెప్తున్నాం. సో ఇది జనాలు చెప్తున్నటువంటి మాట, మేమేం చెప్తలేము, పబ్లిక్ ఒపీనియన్. చూద్దాం ఏం జరగబోతుందో, మరి ఏ విధంగా ముందుకు పోతారు, మరి ఢిల్లీలో ఏ ప్రభుత్వం వస్తుంది, ఏం కథ, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.